మన ఆడవాళ్ళకి ముఖ్యమైన అలవాటు ఏంటంటే, ఈ డబ్బుల్లాంటి దాచిపెట్టుకోవాలంటే, బీరువాల్లో వాళ్ళ చీరల కింద అక్కడ కనిపించకూడదని దాచిపెట్టి, ఒక్కోసారి వాళ్ళే మర్చిపోతూ ఉంటారు. అవి వెతుక్కొని ఎక్కడ పెట్టామా అని వెతుక్కుంటూ ఉంటారు. కొంతమందైతే పూర్తిగా మర్చిపోతారు గూడా. అలానే బంగారం లాంటివి గూడా గిన్నెల్లోనూ, డబ్బాల్లోనూ, పోపు డబ్బాల్లోనూ ఎక్కడో వాళ్ళు ఊరెళ్తూ దాచిపెడుతూ ఉంటారనమాట. అలాగే ఒక ఆవిడ ఏం చేసిందంటే కుక్కర్‌లో, పాత కుక్కర్‌లో తన బంగారం కొద్దిగా ఒక తులంన్నర ఎంతో ఉంటున్నాయి. అది దాచిపెట్టుకుందట. మర్చిపోయింది. ఈ పాత సామాను అయి తీసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళొచ్చినప్పుడు ఏం చేసిందంట, తనకి పనికిరాని గిన్నెలన్నీ వేస్తూ ఆ పాత కుక్కర్ గూడా వేసేసిందంట. ఎంచక్కా వాడు అవి కొనుక్కొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈమె అసలు పూర్తిగా మర్చిపోయింది దాని సంగతి. వాడి ఇంటికెళ్ళాక అన్నీ చూసుకుంటూ ఆ కుక్కర్ మూత తీయగానే అందులో గోల్డు కనిపించిందంట. వాడెంత మంచోడో చూడండి. ఈ రోజుల్లో గూడా అలాంటోళ్ళు ఉంటారా అని ఆశ్చర్యమేసింది అది విని. వాడు ఆ కుక్కర్‌లోని ఆ బంగారం తీసుకొని తనెక్కడ తీసుకున్నాడో అదంతా మరి వాడు గూడా మర్చిపోతూ ఉంటాడు గదా! ఎన్నో ఇళ్ళు తిరుగుతుంటాడు. ఎవరేశారో వాడికేం గుర్తుంటది. కాకపోతే మొత్తానికి ఎంక్వైరీ చేసి ఆమెకి తీసుకొచ్చి ఆమె బంగారం ఆమెకి ఇచ్చేసాడట. ఎంత గ్రేటో గదండీ! అప్పుడు అనిపించింది, అబ్బా! ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నారా అని అనిపించింది.